నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సాధారణంగా సినిమాలు విడుదలైనప్పుడు ప్రేక్షకులకు నచ్చకపోతే తిరస్కరిస్తారు. ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లడం మానేస్తారు. దీనివల్ల సినిమా ఫ్లాప్ అనే ముద్ర పడుతుంది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కనీసం మాత్రం కలెక్షన్లు వస్తాయి. వాటితో థియేటర్ అద్దెతో పాటు కరెంటు బిల్లు, ఇతర ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా కనీసం కరెంటు బిల్లును కూడా డబ్బులు రాకపోతే ఆ సినిమా ఏమనాలి? కనీసం 10 మంది కూడా థియేటర్కు రాకపోతే ఆ సినిమా తీసిన దర్శకుడిని, పెట్టుబడి పెట్టిన నిర్మాతలను, అందులో నటించిన హీరోని విమర్శించాలి. దీనివల్ల భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సినిమా రాకుండా వారికి ప్రేక్షకులు బుద్ధి చెప్పినట్లవుతుంది. ఇలాంటి సినిమాలు తెలుగులో లెక్కలేనన్ని వస్తున్నాయి. తాజాగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ ఒకటి. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీస్ ఈ సినిమా నిర్మించింది. శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, డేవిడ్ వార్నర్ తదితరులు నటించారు. మైత్రి మూవీస్ కు మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. దీంతో పాటు వెంకీ కుడుముల మంచి డైరెక్టర్. టీజర్ కూడా ఆకట్టుకుంది. ఇన్ని రకాల అంశాలు ఉండడంతో సినిమా హిట్ అవుతుందని అందరూ భావించారు. అట్టర్ ఫ్లాప్ అయింది. నితిన్ కూడా మరోసారి నిరాశ తప్పలేదు. మైత్రి మూవీస్ కు తొలిసారి భారీ దెబ్బ పడింది. ఇప్పటికే 30 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరగనుంది కానీ తగ్గదు. భీష్మకు మొదటి రోజు 5 కోట్లు. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 6.43 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. గతంలో నితిన్, రష్మిక నటించిన భీష్మ చిత్రానికి మొదటి రోజు 5 కోట్లు వసూలు వచ్చాయి. కానీ రాబిన్ హుడ్ ఇప్పటి వరకు 6 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగిందంటే నితిన్ మార్కెట్ పడిపోతుందని అర్థమవుతుంది. తరువాత తమ్ముడు సినిమా విడుదల కానుంది. దీనికి బిజినెస్ జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఏ సినిమా చేసినా పరాజయం పాలవుతుంది. వరుసగా ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ ను ఏ దర్శకుడు రక్షిస్తాడో చూడాలిక.